సో గుడ్ మార్నింగ్ సార్, లక్ష్మణ్ సార్, వెల్కమ్ టు జూమ్. సో లీడర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా సార్కి వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ టు జూమ్ సెషన్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ గుడ్ మార్నింగ్ సార్, లక్ష్మణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ క్లియరా? క్లియర్ సార్, క్లియర్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా సార్కి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి, విషెస్ చెప్పండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. లక్ష్మణ్ గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. మైక్ బటన్ ఉంటుంది, మైక్ బటన్ ఎస్ సార్, మాట్లాడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వినబడుతుందండి సార్ వాయిస్? క్లియర్ సార్, క్లియర్ వినబడుతుందండి, మాట్లాడండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జూమ్లో అటెండ్ అవ్వని ప్రతి ఒక్కరికి, పెద్దలకి చిన్నలకి పేరు పేరున నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. అనంతకోటి విశ్వానికి కృతజ్ఞతలు. నన్ను కన్నా నా తల్లిదండ్రులకి పాదాభి వందనాలు. మనకి ఎంత చక్కని ఈ అవకాశం ఇచ్చిన శ్రీ మన గౌతమ్ బాలే సార్కి పాదాభి వందనాలండి. మా అప్లనారు చిన్నారి మేడం అండి, మాకు ఎంతో సపోర్ట్గా అండగా దండగా ఉండి నడిపించిన రమణ మేడం గారికి, సత్య మేడం గారికి, దేవి మేడం గారికి శతకోటి వందనాలండి. మరి మనకి ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మన డాక్టర్ దొరబా సార్కి, అలాగే రవికృష్ణ సార్కి, మంచి చక్కని ప్రతి ఒక్కరిని అటెండ్ అవ్వమని, ప్రతి ఒక్కరిని మంచి మీటింగ్లు మనకి కనెక్ట్ చేసిన మన భూపతి సార్ గారికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు వచ్చి పొలమర్శెట్టి లక్ష్మణ్ అండి. మా ఊరు టీ గవరపేట అండి. మాది చిన్న పల్లెటూరు గ్రామం అండి. నేను మరి ఇప్పుడు ఇందులోకి ఎలాగ వచ్చానంటే, నేను ఒక పని మీద వెళ్తుంటే మాకు చిన్నారి మేడం గారు పరిచయం అవి సార్ ఈ కంపెనీ గురించి చెప్పడం జరిగింది. సార్ మీరు నేను పని మీద వెళ్ళేటప్పుడు అక్కడ సింగరిక్షం, ఇక్కడ వలసపాకల దగ్గర ఉందండి, అన్నవరం దగ్గరలో సింగరిక్షం ఉందండి. ఆ సింగరిక్షాన్ని ఒక కత్తి 2 కొడవలు పట్టుకొని వెళ్ళి పదినెట్టు పెట్టించుకొని వద్దామని టైంలో ఇక్కడ మాకు తిమ్మాపురం గేటు వేయడం జరిగిందండి. గేట్ వేయడంలో మా చిన్నారి మేడం గారు నా ముందే మూవ్ అయ్యారు. మూవ్ అయిన తర్వాత అక్కడ ఆగారు మేడము. ఆగిన తర్వాత నేను కూడా వెనకాల ఆగి నేను బండి దిగానండి. బండి దిగిన తర్వాత సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పడం జరిగింది మేడము. అయితే గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పానండి. చెప్పిన తర్వాత సార్ మీరు ఏం పని చేస్తారండి అని చెప్పారు మేడము, అడిగారు. అడిగిన తర్వాత మేడం నేను మేస్త్రి పని చేస్తాను మేడం. మేస్త్రి పని చేసుకుంటూ మరీ ఖాళీగా ఉండిపోతున్నానని ఒక కరోనా టైంలో ఒక 10 మేకలను కొనుక్కుంటూ వాటిని అలాగా ఇప్పటికి కరోనా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందన్నది ఇప్పుడు నాకు తెలదండి. నేను అలాగే మేస్త్రి పని చేసుకుంటూ అలాగా ఆ మేకలు కాసుకుంటూ మేడం గారు నాకు ఏం చెప్పారంటే, ఇందులో సార్ వెస్టేజ్ అనే కంపెనీ ఉందండి,
మన ఇండియన్ కంపెనీ మనకి నేషనల్ ప్రోడక్ట్ సార్, అంటే కెమికల్ లేకుండా ఉంటుంది. నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి కూడా నాకు తెలదు. తెల్లలేని టైంలో కూడా నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి మేడం అని నేను అడగడం జరిగింది మేడం గారిని. సార్ అందులో బయట ఇప్పుడు వరకు మనం వాడుకుండేది అంటే కెమికల్ ఉంటుంది సార్. మనం ఇప్పుడు మన కంపెనీలో వాడుకుంటే ఆరోగ్యం ఉంటుంది సార్, ఆరోగ్యం ఉంటుంది. సప్లిమెంట్ న్యాచురల్ ప్రోడక్ట్ మన ఇండియన్ ప్రోడక్ట్ అని చెప్పారు మేడం. ప్రోడక్ట్ అంటున్నారు కదా, ఇంకా ఏటేటి ఉంటాయంటే సార్ మనకి ఇంట్లో కావాల్సిన నిత్యావసర వస్తువులు హోమ్ నీడ్స్ ఉంటాయి సార్. మనం ఒక ఐడి నెంబర్ అనేది తీసుకుంటే మేడం, అప్పుడు నేనేమన్నా అంటే మేడం గారితో, మేడం ఏమన్నా డబ్బులు కట్టాలా అని నేను అంటే కొన్ని ఏదో డబ్బులు కట్టాలని అంటున్నారు కదా, ఎల్ఐసీలని, సహారాలని, అగ్రిగోల్డ్ అని ఏదో చెప్తున్నారు అని నేను అనుకొని మేడం గారు ఏమైనా డబ్బులు కట్టాలని నేను అడిగాను. అడిగితే సార్ మీరు ఏం డబ్బులు కట్టవసరం లేదండి, డబ్బులు కట్టే పని ఏం లేదు సార్. మన ఇంట్లోకి ఏం కావాలో అది కొనుక్కుంటే సరిపోతుంది సార్. మీకు ఐడి నెంబర్ అన్నది ఒక ఆధార్ కార్డు కానీ, ఒక డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటు గుర్తింపు కార్డు కానీ ఇస్తే ఒక ఐడి నెంబర్ క్లియర్ చేసి ఇస్తామండి. కంపెనీ నుంచి వస్తుంది ఐడి నెంబర్, 8 నెంబర్లతోటి వస్తుంది అని చెప్పారు. చెప్తేనే ఇదేదో బాగుంది, డబ్బులు కట్టవసరం లేదు అంటున్నారు కదా మేడం గారు అని నేను అనుకొని, అయితే బాగుంది మేడం చూస్తానులేండి అంటే తర్వాత ఇంకేముంటాయి మేడం అని అడిగానండి. అడిగితేనే మనకి హెల్త్ సప్లిమెంట్లు కూడా ఉంటాయి సార్. బీపీ, షుగరు, థైరాయిడ్, గ్యాస్ట్రిక్, ఇలాగా ఒళ్ళు తగ్గనాకి, ఒళ్ళు రానాకి, ప్రతిదీ కూడా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మన దాంట్లో సప్లిమెంట్ ఉంటాయి సార్ అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఓకే అని ఇంకేం ఉన్నాయి మేడం అని చెప్పానండి. అడిగానండి నేను. అడిగిన తర్వాత మేడం చెప్పారు అగ్రికల్చర్ కూడా ఉంది సార్. మూడోది అగ్రికల్చర్ కూడా ప్రోడక్ట్ మంచి నెంబర్ 1గా పనిచేస్తుందండి, ఇది గ్యారంటీ ఉంటుందండి. అప్పుడు నాకు అక్కడ కనెక్ట్ అయింది ఏంటంటే, నేను గ- గత 2-3 సంవత్సరాలు కూడా మా మిస్సెస్కి హెల్త్ సప్లిమెంట్ బయటివి వాడిస్తున్నానండి. వాడిస్తే మా మిస్సెస్ పేరు వచ్చి లక్ష్మి అండి, నా పేరు లక్ష్మణ. అయితే ఈ సప్లిమెంట్ అంటున్నారు, అయితే మేడం పని చేస్తాయా పని చేయవా, మరి ఇప్పుడు వరకు మేము 3 సంవత్సరాలు బట్టి వాడుతున్నాం మేడం, సరే పని చేస్తలేదు. మీ కంపెనీ అంటున్నారు కదా ఇందులో పని చేస్తాయా అని నేను అడిగాను మేడం గారిని. సూపర్గా నెంబర్ 1గా పనిచేస్తాయండి, ఒకసారి వాడి చూడండి మీరే చెప్తారు అని చెప్పారు మేడము. చెప్పిన తర్వాత ఓకే అయితే చూద్దాం అలాగని మేడం గారి నెంబర్ నేను తీసుకున్నాను, నా నెంబర్ మేడం గారు తీసుకున్నారు. అలాగే నేను ఒక 2-3 రోజులు పోయిన తర్వాత నేనే మేడం గారికి ఫోన్ చేసి చూద్దాం పోనీ ప్రోడక్ట్ ఒకసారి వాడి చూద్దాం, మన ఇంట్లోది కూడా బయట కెమికల్ లేకుండా ఉంటుందని చెప్పారు. అలాగే ప్రతి ప్రోడక్ట్ కూడా ఉంటాయంటున్నారు కదా, ఒకసారి వాడి చూద్దాం ఏం పోయింది, నచ్చితే వాడుకోవచ్చు లేకపోతే లేదు, మనమే డబ్బులు కట్టలేదు కదా. అలాగే నా ఉద్దేశంతో నేను ఈ మేడంకి, సత్య మేడం గారు అప్పుడు ఆఫీస్కి ఫోన్ చేసి ఆ ఆఫీస్లో ఉన్నాను సార్ అని మేడం గారు, చిన్నారి మేడం గారు నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి నేను ఉన్నాను రండి అన్నారు. అదే మేడం గారు డ్యూటీ పని మీద వెళ్ళిపోయారట. ఆ, సత్య మేడం గారు ఉంటే అప్పుడు నెలకు వచ్చి 2,000 రూపాయలు ప్రోడక్ట్ రాశారండి సత్య మేడము. అలాగే 3 నెలలు వాడమన్నారు. 3 నెలల నుంచి ఆ ప్రోడక్ట్లన్నీ 3,000 రూపాయలు, నెలకి 2,000 చొప్పున తీసుకున్నాం. అలాగే 3 నెలలకి తీసుకున్నాం. తీసుకొని 6,000 అయిందండి 3 నెలలకి. ఇంకా 4,000 అంటే ఇంకా ఎలాగ మనకి ఇంట్లోకి అవసరమే కదా. అలాగే 10,000 రూపాయల ప్రోడక్ట్ 300 పీవీ చేసుకొని ఒకసారి అప్పుడు 300 పీవీ చేసుకున్నానండి. 300 పీవీ కొనుక్కొని 8% ఫాస్ట్ స్టార్టెడ్ అవ్వమని చెప్తున్నారండి. అప్పుడు సార్ మీరు 8% ఇవ్వారండి, ఫాస్ట్ అంటే 300 పీవీ అయ్యింది మీది అన్నారు. అంటే ఈ పీవీ అంటే ఏంటో తెలదు నాకు, ఏంటన్నది కూడా నాకు అప్పుడు తెలదండి. అలాగా 8% ఫాస్ట్ అవ్వారు సార్, 300 పీవీ అయింది మీది,
మనం కొనుక్కున్న దానికే మనకు పాయింట్లు ఇస్తుందండి ఇక్కడ అని చెప్పడం జరిగింది. సరే బాగుందని నేను మామూలుగా మా మిస్సెస్కి నేను ఇందులో చెప్పడం ఏంటంటే అక్కడ నేను మా మిస్సెస్ దగ్గర నేను కొద్దిగా అబద్ధం ఆడానండి. ఇది ఏమీ లేదు, ఎంత కాదు 3,000 రూపాయలు ఈ ప్రోడక్ట్ అని చెప్పడంతో చాలా బాగుంది, చాలా బాగుంది, లేడీస్ కదండి ఎంతకైనా కొద్దిగా తక్కువ వస్తుందంటే ఫ్రీగా మోటివేట్ అవుతారు. అయితే బాగానే ఉందండి, బాగానే ఉంది, భలే కొన్నారు, భలే కొన్నారు అంటే ఇక్కడ ఊళ్ళోకి తెచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ ఇది వెరైటీగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి అని అందరూ వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అడగడం జరిగిందంట. ఇది వెస్టేజీ కంపెనీ అంట. మా సార్ వెళ్ళి తెచ్చారు, నేను వెళ్ళాను. చాలా బాగున్నాయి, ఇంకా షాప్లో చాలా ఉన్నాయి ప్రోడక్ట్లు, మనకు ఇప్పుడు వరకు తెల్లదు కానీ అని చెప్పడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి అలాగే కనీసం 3 నెలలు 4 నెలలు వచ్చాయండి ఈ ప్రోడక్ట్లు. మా మేడంకి రిజల్ట్ అంటే చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ వచ్చిందండి నాకు. మా మేడంకి వాడించడంలో మంచి నమ్మకం వచ్చింది సార్. అలాగే ఆ, వాడిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. ఓహో, అప్పుడు నాలో నేనే ఏదో బాగుంది, ఇన్ని రోజులు బట్టి మనం వాడించాం, కనీసం సంవత్సరాల తొడపాటి బయట వాడించాము, ఇక్కడ మనకి 4 నెలలకే మనకి రిజల్ట్ వచ్చిందంటే ఇంకా ఏదైనా ఎలాగ అద్భుతంగా రిజల్ట్ వస్తుందేమో అని నేను నా మనసులో అనుకున్నానండి. అనుకున్న తర్వాత అప్పుడు అలాగా నేను అనుకునే టైంలో మంచి ఎక్సలెంట్గా రిజల్ట్ వస్తుంది, ప్రోడక్ట్ బాగుంది. మేము ఒక కుకింగ్ ఆయిల్ వాడేవాళ్ళం అండి, చాలా అద్భుతంగా మాంసం కూరలాగా ఉంటుంది సార్. ఇందులో కుకింగ్ ఆయిల్ అంటే బీపీ కానీ షుగర్ కానీ గ్యాస్ట్రిక్ కానీ ముడికిల నొప్పులు కానీ ఈ కుకింగ్ ఆయిల్ వల్ల చాలా యాక్టివ్గా ఉండేవాడండి. నేను మేకలు కాసి మధ్యాహ్నం దాకా మేస్త్రి పని చేసుకుంటూ మధ్యాహ్నించి ఒక 80 మేకలు కాసుకుంటూ దీన్ని ఫాలోఅప్ చేసుకుంటూ అప్పుడు అలాగా నాకు అంతకుముందు ఈ కుకింగ్ ఆయిల్ వాడలేనని చెప్పి మధ్యాహ్నం దాకా ఒంటిపూట పని చేసుకుంటూ మేస్త్రి పని చేసుకుంటూ మధ్యాహ్నం నుంచి మళ్ళీ 80 90 మేకల వరకు ఉండేయండి. ఇంటికాడ ఒక 10 15 పిల్లలు 20 30 పిల్లలు ఉండి ఆ పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ మేకలు కాసుకుంటూ మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ మేకలకు రొట్టె తెచ్చుకుంటూ ఇలాగా చేసుకుంటూ ఈ కుకింగ్ ఆయిల్ వాడడంలో నాకు చాలా అలసట కానీ ఆవేశం కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా పనిచేసిందండి. మరి మా మిస్సెస్కి వచ్చి వాడడంలో మంచి ప్రోడక్ట్లు ఏంటంటే వెస్లిం క్యాప్సిల్ అని, వెస్లిం షేకు పౌడర్ అండి, వెస్లిం టీ అండి, అలాగే ప్యాక్సాయిల్, అలోవెరా, నూనె, ఆమ్లా, వుడ్ బ్యాచర్, సిఎండి డ్రాప్స్ ప్రతిదీ నిత్యం మొత్తం కూడా పంచతులసితో శుద్ధంగా ప్రతి ఒక ఐటెం కూడా మన వెస్టేజ్ కంపెనీలోదే వాడుకుంటామండి మేము. అలా వాడుకోవడంలో మాకు చాలా చాలా రిజల్ట్ వచ్చి అంతకుముందు మేకల కాడే కొంచెం నిద్ర అయిపోయివ్వండి. ఎందుకంటే నేను పొద్దున్నే 4 గంటలకు ఉదయం 4 గంటలకు లేచి మేక పిల్లలకి పాలు ఇట్టుకుంటూ మళ్ళీ ఆ పిల్లల్ని చూసుకొని పిల్లలకి రొట్టె కట్టేసి మళ్ళీ మేకలకి రొట్టె కట్టేసి నేను 6:30 కల్లా బండి తీసుకొని మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం 2:15 2:30కి ఇంటికి వచ్చి అడవడిగా కాళ్ళు కడుక్కొని భోజనం చేసేసి ఏలు కుదిరితే స్నానం కూడా చేసి అప్పుడు భోజనం చేసి అడవడిగానే వెంటనే చెయ్యి ఆరకుండానే మేకలు తోలిపోయేవాడిని. మేకలు మేపుకొని ఇంత కష్టమైనా కానీ ఎంతో ఇష్టంగానే ఏ పనైనా ఎంత కష్టమున్నా ఎంతో ఇష్టంగానే చేసుకుంటూ పోతే ఇలాగా ఈ టైంలో అప్పుడు మేడం మాకు రమణమ్మ మేడం గారు అన్నారు, సారు మరి ఇందులో మా మేడంని నన్ను పిలిచి ఇందులో మీకు ఎంత చక్కగా మీరు చేసుకుంటున్నారు సార్, మీరు ఇందులో మీకు ఎంతో మనం కష్టపడితేనే కానీ మనకి ఇందులో మీరు జీవితాన్ని గడుపుకోలేకపోతున్నారు కదా, ఇంకా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అంటే
ఉంది మేడం. మరి నేను ఏదో ఎంతో నేను ఫస్ట్ నుంచి కూడా ఒక పని మీదే బేస్ అవును. చూడండి, ఒక శాస్త్రం ఉంది, రెండు పడవల మీద కాలు వేస్తే అవ్వదని. అలాగా నేను ఒక ఫస్ట్ నుంచి కూడా ఇంకా ఏదన్నా చేయాలా, ఇంకా ఏదన్నా చేయాలని తపనతోటే నేను అలాగా జీవితకాలాన్ని అలా పోషించుకుంటూ అలా ఫ్యామిలీని గడుపుకుంటూ నేను ఎంత కష్టమైన ఇష్టంగానే చేసుకెళ్ళిపోతానండి. అలాగే మరి ఈ ప్రోడక్ట్ వాడుకోవడంలో కూడా నాకు చాలా చాలా రిజల్ట్ అనేది కనపడ్డది. అలాగే నేను అంతకుముందు నాకు కీప్యాడ్ అండి, చిన్న ఫోన్ ఉండేది. చిన్న ఫోన్లో ఒక నెంబర్ చూస్తే రెండు మూడు నెంబర్లా కానీ అప్పుడు మేడం, సత్య మేడం గారిని అడిగాను. అడిగితే మేడం మనకి నాకు ఇలాగ ఉంటుంది మేడం, ఒక నెంబర్ రెండు మూడు నెంబర్లాగా అంటున్నాయి ఏంటి మేడం అంటే, మేడం సారా ఇందులో మనకి ఐ సపోర్ట్ అని ఉందండి, ఐ సపోర్ట్ అది కూడా తీసుకోండి అంటే అప్పుడు ఐ సపోర్ట్ అని తీసుకున్నాం సార్. ఐ సపోర్ట్ కూడా వాడాం. అది 2 3 నెలలు కంటిన్యూగా వాడాను. చాలా అద్భుతంగా ఉందండి. ఇవాళ ఏ నెంబర్లైనా కానీ ఏ అంకెలైనా కానీ ఎక్సలెంట్గా చూస్తున్నాను, ఎక్సలెంట్గా కనపడుతున్నాయి. చాలా అద్భుతంగా ఉందండి. మరి అలాగే నేను నాకు చక్కని లీడర్లు నాకు వచ్చారండి. నాకు చక్కని లీడర్లు రావడంతో నేను ఇలాగే మేస్త్రి పని చేసుకుంటూ మళ్ళీ మధ్యాహ్నం నుంచి మేకలు కాచుకుంటూ ఇంత చక్కగా ఉన్నా కానీ నేను హ్యాపీగా ఫీల్ అవ్వనండి. ఎంత కష్టమైనా ఇష్టంగానే చేసుకుంటాను. అలాగనే కానీ మూడోది వచ్చి నాకు తగ్గిన తర్వాత అప్పుడు మేడం గారు నాకు ప్లాన్ చెప్పడం జరిగింది. ఇందులో 3 జనరేషన్ ఉందన్నారు. తర్వాత ఇది పాసివ్ ఇన్కమ్ అంటున్నారు. మనం పని చేస్తేనే యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది. మనం పని చేయకపోయినా పాసివ్ ఇన్కమ్ వస్తుందంటే చూడండి, ఒక మొక్క వేసామండి. మొక్క వేసినప్పుడు ఒక మామిడి మొక్క వేసాము. అది వెంటనే కాయలు కాయదని దానికి ఏ పని చేయడం మానేస్తామా? నీరు పోస్తాము, మళ్ళీ దానికి గొప్పు తవ్వుతాము, పెంట వేస్తాం, పిండి వేస్తాం. అలా ఎన్ని సంవత్సరాలు చూడాలండి? ఒక 2 3 సంవత్సరాలు చూస్తేనే కానీ అది చెట్టు ఎదిగి కాపు పట్టేటప్పటికి వెంటనే కాపు పట్టినా కానీ ఒకసారి నాకు ఒక 100 కాయలు కాసే 300 కాయలు కాసే అంటే కాస్తుందండి? కాయదు. అలాగని ఒక చెట్టు కాయలేదని ఆ చెట్టు కాడ చూడం కదండి. ఆ చెట్టు బదులు ఇంకో చెట్టుని వేసుకుంటాం. అలాగే 10 మొక్కలు వేసినప్పుడు అందులో 10 మొక్కల్లో ఒక 3 మొక్కలు ఎలాగే మిస్ అయిపోతాయి. ఆ వేసిన వాతావరణం అటువంటిది. అక్కడ ఆ వేసిన దగ్గర ఒక్కొక్క నేల చూడండి, ఆ నేల ఒక దగ్గర గుల్లగా ఉంటుంది, ఒక దగ్గర గట్టిగా ఉంటుంది, ఒక దగ్గర రాయి పొర ఉంటుంది, ఒక దగ్గర ఇసుక పొర ఉంటుంది. అలాగే మనం ఏ పని చేసుకున్నా కానీ ఎంత ఇష్టంగా చేసుకున్నాం అనుకోండి, మనం సక్సెస్ అవనాక ఇందులో మనకి అలాగా నేను అప్పుడు నాకు మంచి లీడర్లు అండి, నా లైఫ్ లైన్స్ నా డౌన్ లైన్స్ కూడా మంచి లీడర్లు వచ్చారండి. అలాగే కసింకోట దివ్య మేడం అండి, నాకు లీడరు, మంచి అద్భుతమైన లీడరు. అలాగే మునవపాక మా చిన్నాన్న కొడుకండి, టెక్కెల గంగినాయుడు సారు. అలాగే మా అన్నయ్య కొడుకండి, పొలమరిశెట్టి శ్రీని సారు. ఆ సారు కూడా మంచి లీడరు. అలాగే కసింకోట బీశెట్టి పుష్ప మేడం అండి. అలాగే అలాగే విఆర్ఓ ఎంఆర్ఓ సార్, విఆర్ఓ అని స్వామిని, ఆయన్ని కూడా నేను ఐడియా వేసానండి. ఆయన కూడా బిజినెస్ చేసుకుంటున్నారు అద్భుతంగాన. అలాగే మా ఊర్లోనే పుష్ప మేడం అండి, ఆ మేడం కూడా చక్కగా టీం తయారు చేసుకున్నారు. మళ్ళీ కాకినాడ పొలమరిశెట్టి లక్ష్మీ కుమార్ అండి. అలాగే వెల్దుర్తి పెద్దిరెడ్డి వెంకటరత్నం సారు. అలాగే వెల్దుర్తి జల్లిగంపల బాలసుబ్రహ్మణ్యం స్వామి మాలేశ్వర సారు. అలాగే పిఠాపురాన్ని కూడా ఒక లెగ్ ఉందండి, తాలే శ్రీను సారు. ఆ సారు కూడా మంచి బిజినెస్ చేస్తున్నారు. నాకు మంచి లీడర్లు వచ్చారండి. ఇందులో మనం రూపాయి పెట్టుబడి లేకుండా మనం అద్భుతంగా
ఇంత చక్కని ఈ ప్లాట్ఫారం మనకి మహానుభావుడు గౌతమ్ బాలి సార్ ఇచ్చాడంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా మనకి 3 నేత్రాలతోటి తయారై చేశారు. మనకి నెంబర్ వన్గా అద్భుతంగా ఈరోజు 450+ ప్రోడక్ట్లతోటి మనల్ని ముందుకు నడిపిస్తున్నారంటే ఎంతో మందికి ఆదాయాన్ని ఇవ్వచ్చు, ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు అని నేను ఇప్పుడు ఈ బిజినెస్ చేయడం నాకు ధైర్యం వచ్చి అలాగే వైజాగ్ బూట్ క్యాంప్కి వెళ్ళానండి. 10,000 రూపాయలు టికెట్. ఆ బూట్ క్యాంప్లో నేను కనెక్ట్ అవ్వానండి. ఎందుకంటే ఎంత చక్కనిగా ఏంటి ప్రతి ఒక్కరు నిజంగా నా కళ్ళు చెదిరిపోయినాయండి. నిజంగా అక్కడ అబ్బా ఇంకా లైఫ్ అంటే ఇదే నా లైఫ్ అని నేను 75 రూపాయల కానించి మేస్త్రి పని చేసి కూడా నేను ఏది కూడా సాధించలేకపోతున్నాను. ఇంకా నేను ఇప్పటికైనా చాలా చాలా అద్భుతంగా నేను సాధించి నాకు మంచి నెంబర్ వన్ ప్లాట్ఫారం నాకు దొరికింది. నాకు ఆ మేడం నాకు దేవుడి రూపంలోనే వచ్చింది అని నేను నిర్ణయించుకుని డిసైడ్ అవ్వాను. ఇవాళ డిసైడ్ అవ్వి నేను బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాను. మంచి అద్భుతంగా నేను మంచి టీంని తయారు చేసుకున్నాను. ఇక్కడ మనం ఇక్కడ ఆలోచించింది ఏంటంటే మనకి ఇక్కడ చదువుతోటి పని లేదు, ఒక ఇంటర్వ్యూ లేదు, మనకంటే టైము టార్గెట్ లేదు. ఎస్ ఏదన్నా పార్ట్ టైం జాబ్ అంటే పార్ట్ టైం ఎలా చేసుకుంటారు అన్నట్టుగా నాకు తెలక నేను చదువుకోలేదండి. నేను ఒకప్పుడు అక్షర గోదావరి అనే చెప్పువారండి. అక్షర గోదావరిలో ఒక రామాలయాలు ఉండేయండి. అప్పుడు రామాలయంలో అక్షర గోదావరి నైట్ స్కూల్ చెప్పుకోరండి. అక్షర గోదావరిలో నైట్ స్కూల్ చెప్తే నైట్ స్కూల్లో మాది ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అండి. ఫస్ట్ ఒక అన్నయ్య, అన్ని తర్వాత 5 రకాలండి. 5 రకాల తర్వాత లాస్ట్ని కలవలలో ఉన్నాయి. మేము చాలా నరకాన్ని అనుభవించి ఎలా ఎప్పుడు కూడా అంత కష్టమైనా కానీ ఇప్పుడు ఇష్టంగానే ఇప్పుడు కూడా ఇష్టంగానే చేసుకెళ్తాను నేను. ఏ పని అయినా కానీ ఎంత పని అయినా కానీ జోడం మనుషుల పని ఉన్నాయి, 3 మనుషుల పని ఉన్నాయి, హ్యాపీగా ఈదికి వెళ్ళిపోతాను. నా ధైర్యం, నా పట్టుదల, నా కృషి అంత నాలో ఉంది. నేనంత ఖుషిగా పట్టుదలగా నేనంత హ్యాపీగా నేను బిజినెస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రోజుని చాలా అద్భుతంగా ఉంది. నాకు ఈ ప్లాట్ఫారం అన్నది నాకు ఎక్సలెంట్గా నప్పిందండి. మనం ₹1 పెట్టుబడి పెట్టలేనప్పుడు మనం నెంబర్ వన్ ఏంటంటే ఇందులో మనం ఒక బిజినెస్ పరంగా పార్ట్ టైంగా జాబ్ అంటే ఒక చూడండి ఇవాళ ఇందులో మన రవికృష్ణ సార్ ఎప్పుడు అంటారు మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఎస్ అలాగే మన తునిలో ఏ మీటింగ్ అయినా ఎక్కడ మీటింగ్ అయినా ప్రతి మీటింగ్కి కూడా పని పక్కన పెట్టేసుకొని ప్రతి మీటింగ్కి వెళ్తేనే చూడండి. ఒక కత్తి ఉంది, సపోజ్ ఒక కత్తి తయారు చేసిన తర్వాత దాన్ని పొదును పెట్టాలంటే ఎన్నిసార్లు నూరితేనే కానీ ఆ పొదును రాదండి. అలాగా ఎంత చదువు లేకపోయినా కానీ నేను ఈరోజు మంచి టీంని తయారు చేసుకుంటున్నానంటే దీనివల్ల ఒక అద్భుతమైన అవకాశం మనకి ప్రతి నెల కూడా నెల తప్పించిన నెల కూడా ప్రతి నెల కూడా ఇక్కడ తునిలో మనకి ఎక్సలెంట్ మీటింగులు మనకి పెట్టడం జరిగింది డాక్టర్ దర్బా సారు. అలాగే మనకి సాయి వేదికలో ఎంఎస్ఆర్ మీటింగ్ కూడా అద్భుతమైన మీటింగ్ అండి. ఆ మీటింగ్లో కూడా కొంత నేను మైండ్ సెట్ మార్చుకున్నాను. ఎంఎస్ఆర్ అంటే అప్పుడు 18 లక్షలు అనేవారు, ఇప్పుడు ఎంత అనేది మంచి రేంజ్లోకి వెళ్తారు సారు. అలాగే లాటరీ కప్లో నాకు బ్రాంజ్కి సన్మానం చేసిన సారు మన సైజుల్ సారు. ఆ సారుని చూసి ఆ ఆ సారు వీడియోలు చూసి మేకపిల్లని ఎత్తుకొని మేకలు మేపేయడేమో అనుకుంటాను. మేకపిల్లని ఎత్తుకుంటూ అలాగా నేను కూడా సార్లాగే దుక్కు దమ్ము మొత్తం ఆల్మోస్ట్ అన్ని వ్యవసాయం పనులు కూడా మాకు 5 ఎకరాల పొలం ఉండేదండి. 5 ఎకరాల పొలం ఉండేటప్పుడు కూడా కాడి గిత్తలు, కాడి ఎళ్ళు, కాడి ఆవులు, మళ్ళీ ఆ టైంలోనే 4 మేకలు ఉండేవి. అప్పుడు ఆ మేకల పిచ్చే పట్టుకుంది నాకు. ఆ మేకల పిచ్చే పట్టుకొని ఈ రోజున
ఖాళీ ఉండిపోతున్నాను అలాగని. అప్పుడు ఆ రోజుల్లో మేము పొద్దుట 9:00కల్లా పని పడితే సాయంత్రం పని చేసేవాళ్ళు ఉండి అప్పుడు. నేను రూ. 75 కానీ పని చేసినా కానీ అప్పుడు. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు అంతా టెక్నాలజీ, అంతా ఫాస్ట్. అప్పుడైతే ఫుల్ హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్లో మామూలు హార్డ్ కాదు. అప్పుడు బెందరకట్టు నుండి ఇంటికి మామూలుగా ఇంటికి కాసలేని ఇంటికి పచ్చి ఇటుకతోటి బెందడి కుమ్మి కుమ్మి బెందడి మాకు ఇచ్చేవారు. ఆ తాపి నిండా బాడే, కాళ్ళ నిండా బాడే, చేతుల నిండా బాడే, అలాంటి బాడి బెందడి కట్లు కట్టి మళ్ళీ దాన్ని ప్లాస్టింగ్ కూడా చేసేవాళ్ళం అండి. ఇప్పుడు ఆ స్మూత్ వర్క్. ఇప్పుడంతా మాలు పనే కానీ బెందడి పనులు లేవు, ఏమీ లేవు. ఇప్పుడంతా ఉండే కొలది కూడా మనకి, పిల్లలకి, మనకి కూడా ఖర్చులు ఎక్కువండి. ఈ ఖర్చులతోటి సాలిసాలని కుటుంబాలు అలా వీదుకుంటూ ఇవాళ నేను ఆ భగవంతుడి దయ వల్ల మంచి అద్భుతమైన ప్లాట్ఫారంలోకి వచ్చాను నేను. ఈ రోజైతే ఇంకెక్కడ నా జీవితం, నా ప్రాణం పోయినా కానీ, ఎక్కడ కోసినా కానీ నా వెస్టేజ్ బ్లడ్డే వస్తుందండి. అంత అద్భుతంగా నేను ఇవాళ మా ఫ్యామిలీ, మా మిస్సెస్, నేను కూడా మధ్యాహ్నం నుంచి ఇప్పుడు ఏకంగా మేకల బిజినెస్ ఇంకా మీటింగ్లకు వెళ్ళి ఎస్, నాకు ఇది మేకల పని కరెక్ట్ కాదు అలాగంటూ మేకలు తీసేసి ఇప్పుడు బిజినెస్ అంటూ మా మిస్సెస్ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేసి, నేను చదువుకోకపో మా మిస్సెస్ సార్ ఇలా చేయండి, ఇలా చేయండి నేను చెప్తుంది. ఎక్కడికి వెళ్ళా కానీ ఫీల్డ్ వరకు ఇండి టైము అన్నది నాకు ఉండదు. ఇంకా వెళ్ళేమా 10 మందిని కలాలా, అక్కడ 10 మంది ప్లాన్ చెప్పాలి, ఇది వచ్చాడికి ఆ 10 మందికి ఐడియాలు వేయాలి, 10 మంది కొనుక్కొని అంతే. అంటే కానీ ఆ చెప్పే విధానం కూడా చాలా స్మూత్ గా, స్మైల్ గా చెప్పాలా. అంతే తప్ప ఏదో నేను మేకలు కాస్తున్నాను, నేను కూలి పని అని అంటే అది ఎలా వస్తుందండి? ఒక పిల్లవాడు ఉన్నాడు, ఒక బాబు డైలీ మనం బడికి పంపుతాం. బడికి వెళ్ళినప్పుడు 2 దెబ్బలు కొట్టో తిట్టో పంపుతాం. ఎందుకు పంపుతాం? అక్కడ స్కూల్లో మాస్టర్లు చెప్తారు, వాడికి చదువు వస్తుందని. అలాగే ఇక్కడ కూడా ప్రతి నెల కూడా ప్రతి మీటింగ్కి కూడా అటెండ్ అవ్వితేనే మంచి లీడర్గా ఇక్కడ మనం తయారవ్వి సక్సెస్ అవుతామని నేను అర్థం చేసుకున్నాను సార్. మరి ఇందులో కూడా అంత సక్సెస్ అవ్వచ్చు. మరి బీబీ మేడం గారు ఒక ఆయా 2వ తరగతి మేడం. ఆయన ఇక్కడ 2 చదివావా, డిగ్రీ చదువుకున్నావా, బీకామ్ చదువుకున్నావా అని ఇక్కడ మనల్ని ఎవ్వరూ ప్రశ్నించలేదు. ఇక్కడ మనల్ని నీకు కావాల్సింది యూజ్ ద ప్రోడక్ట్. రవికృష్ణ సార్ అన్న పదం నాకంతా ఎప్పుడు నా మైండ్ సెట్లోనే ఉంటుంది. యూజ్ ద ప్రోడక్ట్. అనకాపల్లి మీటింగ్ చెప్పినా, ఎక్కడ మీటింగ్ చెప్పినా యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్. అంటే యూజ్ ద ప్రోడక్ట్ ఏంటి, షేర్ ద ప్రోడక్ట్ ఏంటంటే అలాగా నాకు ఫస్ట్లో మీటింగ్కి వెళ్ళేటప్పటికి తెలిసేది కాదు. ఇప్పుడు నాకు ఎక్సలెంట్గా, అద్భుతంగా నేను దాన్ని అర్థం చేసుకున్నాను ఆ పదాలని ఇవాళ. ఎందుకంటే ప్రతిసారి కూడా చూడండి, కొంతమంది బతిమాలి ఫోన్ చేసుకొని రప్పించుకుంటారు. అంత అవసరం లేదు, బతిమాల అవసరం లేదు. మన మైండ్ సెట్ మారితే చాలు. నిలబడాలా, కనపడాలా, వినపడాలా. ఎస్, అదే నా గోలు. ఇలా ఒకళ్ళని అడిగాము, సార్ ఇందులో ప్రోడక్ట్ బాగుంది వాడుకోండి సార్, ఇందులో 3 జనరేషన్ ఉంది, పార్ట్ టైం జాబ్ కూడా ఉందని చెప్పినప్పుడు ఓకే చూద్దాం అంటారు. చూద్దాం అనేది ఇప్పుడు వదిలే, మనకి అద్భుతమైన ఇంకా అవకాశం ఉందండి. మంచి మంచి ఆ మనకి అద్భుతమైన భగవంతుడు మనకి ఏ రూపంలోనూ కాకుండా
మనిషి రూపంలోనే వస్తారండి మన దగ్గరికి. ఎందుకంటే ఇంత చక్కని ప్రోడక్ట్ అండి ఇది. మన వెస్టేజీ కంపెనీ ప్రోడక్ట్ అంటే ఈరోజు ఎవరి నోటున్న ప్రోడక్ట్ వేసారు సూపర్ అద్భుతం అంటారు. అలాగే నేను ముడికిల నొప్పులకనే కాదు, పెరాలసిస్కి కాదు, పీసీఓడి ప్రాబ్లం అనే కాదు, ఎక్సలెంట్గా వాడించాను. అవి వాడించడంలో బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చి ఇప్పుడు నన్ను మేకలు కాసి లక్షణ, మేస్త్రి పని చేసి లక్ష్మణ అంటలేదు సార్. నన్ను అద్భుతంగా సార్ డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అంటారా, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అనుకుంటూను హ్యాపీగా నవ్వుకుంటూ ఆనందం చూడండి. ఈ ఆనందం నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఎస్ మేడము, ఒక బీబీ మేడము నెలకి నేను జాయిన్ అవ్వినప్పుడు 3,50,000 2,50,000 ఉండేదండి. ఈ రోజు 4,80,000 దగ్గర తీసుకుంటుందంటే ఆ మేడం 4,50,000 కాదు కదా 5 లక్షలు తీసుకున్నా కానీ నేను కనీసం నెలకి లక్షన్నా తీసుకోపోవాలని ఆ లక్షణంతో లక్షణం కావాలి, నాకు లక్ష కావాలని సాధించుకుంటూ నేను వెళ్ళిపోతున్నాను. నా టీము దూసుకుంటూ వెళ్ళిపోద్ది. నన్ను కన్నా నా తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేస్తేనే కానీ నాకు ఇంత చక్కని ప్లాట్ఫారం అవకాశం వచ్చింది. ఏ రోజుని ఇంక దీన్ని వదులుకుంటే మన జీవితం అన్నది సాధించలేము అని నేను ప్రతి మీటింగ్కి వెళ్ళి తెలుసుకున్నది అది. మనకంటూ చూడండి ఒక చిన్నది స్టోరీ ఎలాగంటే, ఒక వ్యక్తి ఎక్కి ఒక చెట్టు ఎక్కాడండి కొమ్మ నరకనాకి. ఆ చెట్టు ఎక్కి కొమ్మ నరికేటప్పుడు ఏ కొమ్మ నరుకుతున్నాడండి, తన కూర్చున్న కొమ్మ మీదే కొమ్మనే నరుక్కుంటున్నాడండి. అప్పుడు పైని పార్వతీ పరమేశ్వరుడు వచ్చి చూసి, మహానుభావులు వాళ్ళు అలా చూస్తే ఎక్కడ లోకం మీద ఎక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకి తెలుస్తుంది, దేవుళ్ళు కదండి. అయితే పార్వతీ పరమేశ్వరుడు ఆలోచించి ఏంటి ఎక్కిన కొమ్మ నరికేసుకుంటున్నాడు, ఎలా కింద పడిపోతే చచ్చిపోతాడు అని వీళ్ళు మాట్లాడుకొని, అయితే మీరు ఏం చేస్తారంటే అమ్మ అంటే నేను కాపాడుతాను, బాబు అంటే మీరు కాపాడండి అని పార్వతీ పరమేశ్వరుడు ఆలోచించుకొని వెళ్ళి దగ్గరికి వెళ్ళేదండి. ఈ ఎక్కిన కొమ్మ నరికేసుకున్నాడండి, పడిపోయేటప్పుడు ఏమన్నాడు, సత్యాన్రు అన్నాడట. సత్యాన్రు అంటే ఏమైందండి, అక్కడ అమ్మన్నా బాగున్ను, పార్వతీదేవి కాపాడును, నానన్నా బాగున్ను, ఈశ్వరుడు కాపాడును అలాగా సత్యేంద్ర అన్నాడు. ఎందుకు ఇంకే దేనికన్నా చందనానికి వచ్చాడా, దేనికి చెందలేదండి. అలాగే మన బతుకు కూడా మనం కావాలని అనుకుంటే ఆ భగవంతుడు మనకిస్తాడండి. మనం 10 అడుగులు వేస్తే 100 అడుగులు దారి ఉంది ఇక్కడ మనకి. లేటుగా అయినా కానీ ఏదో టైంలో మనం గెలిచి తీరుతాం. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా మనకి ఇప్పుడు చక్కని ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టాం. ఇందులో మన జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడంలో ప్రతి ఒక్కరు పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అంత చక్కని మనకి ప్లాట్ఫారం అంటూ ఇంకెక్కడా లేదు. మరి అంత చక్కగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎవరు అంటే మనిషికి ఒక్కో స్టైల్ ఉంటుందండి. ఒక్కో స్టైల్లో ఒక విధంగా మనం ప్లాన్ చెప్పచ్చు, ఒక్కో స్టైల్లో ఒక విధంగా మనం చెప్పే విధానాన్ని పెట్టి ఉండదండి. చదువుకుంటే పర్సన్ ఉన్నాడు, ఎంత స్మూత్గా చెప్పాలండి. జాబ్ చేసుకుంటే పర్సన్ ఉన్నాడు, జాబ్ చేసుకుంటే పర్సన్ కాడ మీరు ఏం చేస్తున్నారు సార్, నేను బీఈ చేసుకుంటాను, అది సాఫ్ట్వేర్ చేస్తానండి. ఓకే, వెరీ గుడ్ సార్. మీరు ఎంత చేస్తారు సార్ మీ డ్యూటీ? 40-60 అండి సార్. దీనివల్ల మనం పని చేస్తే
యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది సార్. మన పని చేయకపోయినా పాసివ్ ఇన్కమ్ వస్తుందండి. ఇందులో 3 జనరేషన్ ఉంది. పలానా అద్భుతమైన నెట్వర్క్ మార్కెటింగ్ ఆపర్చునిటీ సార్ ఇది. అద్భుతమైన ప్రోడక్ట్ ఉందండి. మన ఇండియన్ ప్రోడక్ట్, నేచురల్ ప్రోడక్ట్, కెమికల్ లేని ప్రోడక్ట్ అండి. అంటే అక్కడ మనం కావాల్సింది అక్కడ సినిమా చూపిస్తామండి. ఏంటి డిమో ఎక్కడికైనా వెళ్ళి డిమో చేస్తే ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవ్వాల్సిందే సార్. ఆ డిమోలో అంత పవర్ ఉంది. మెయిన్ ఎగ్జాంపుల్ డిమో డిమో చెయ్యాలా, అక్కడ డిమో చేయించి అక్కడ చెప్పాలా, చెప్పే విధానం కూడా ఉండాల. మరి ఇంత చక్కని ప్లాట్ఫారం సార్ ఇది. ప్రతి ఒక్కరికి కూడా చెప్పచ్చు. నెంబర్ 1 మనం పెట్టుబడి పెట్టలేదు. నెంబర్ 2 వాళ్ళతోటి మనం పెట్టుబడి పెట్టించలేదు. ఇక్కడ నాకు అర్థమైంది అది. ఎక్సలెంట్ పాయింట్. మళ్ళీ రైల్వే ఎంప్లాయ్ కాదు, జిల్లా కలెక్టర్ సార్ కాదు, ఎవరైనా పోలీస్ సారే కాదు, అద్భుతమైన దాన్ని తప్పుగా అంటలేదు. అద్భుతమైన అవకాశం ఉంది సార్ ఇక్కడ మనకి. ఈ ప్లాట్ఫారం అంటే మామూలు ఆసామాసా కాదు ఇది. దీన్ని అర్థం చేసుకుంటే అద్భుతమైన అవకాశం ఇది. మనకి ఇటువంటి అవకాశం మనకి ఎక్కడ మనం చూడలేము. అంత చక్కని అవకాశం అన్నమాట ఇది. అలాగని ప్రతి ఒక్కరు కూడా ఒక నెల 2 నెలలు ఒక 1 ఇయర్ 2 ఇయర్ మనం జర్నీ చేసుకునేటప్పటికి మనకు అద్భుతమైన అవకాశంలోకి వెళ్తాం. ఎందుకంటే అప్పటికి ఇవాళ పిలిస్తే రాని వ్యక్తి కూడా మనం గెలిచినప్పుడు మన వెంటే వస్తారు. అలాగా మనం గెలిస్తేనే మన నెంబర్ 1గా మనం గెలిచి తీరాలి. అక్కడ మనం గెలిచి తీరినప్పుడే మన లక్ష్యం నెరవేరుతుంది. అప్పుడే భగవంతుడు కూడా ఎస్ నీకు తిరిగి లేదు అని భగవంతుడు అనుగ్రహం ఇచ్చాడంటే పోలవర్షం కింద మనకి టీం తయారవుద్ది సార్. ఇందులో ఏదో అనుకుంటారు, ఇందులో ఏమీ లేదు. హార్డ్ వర్క్, ఎంత హార్డ్ వర్క్ అయినా కానీ చాలా ఇష్టంగా హ్యాపీగా చేస్తాను నేను. హార్డ్ వర్క్ అంటారు. సుఖభోగులకు హార్డ్ వర్క్ అంటే ఇది కష్టం. మనకేం సార్, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళమే. కోటేశ్వరులు చేస్తున్నారు ఇందులో. మనం ఎంత, మన స్థాయి ఎంత. మహానుభావుడు ఎంతో పేదవాడి గుండెల్లో వెలుగుని నింపి ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా కోటేశ్వరులు చేశారండి. కోటేశ్వరులు చేయడం కాదు కదా, 3 తరాలకు భవిష్యత్తు అక్కడ పెడుతున్నాం మనం ఇక్కడ. మా బాబుకి లైఫ్ ఇస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైఫ్ తీసుకుంటున్నాను, మా బాబుకి లైఫ్ ఇస్తున్నాను. వాళ్ళ బాబు కూడా లైఫ్ని అక్కడ పెడుతున్నాం. ఆదాయం చూడండి. ఇప్పుడు అంటే ఒక సాధారణ వ్యక్తి ఉన్నాడు. అప్పుడు పాప పుట్టిన తర్వాత బాబురే నువ్వు అక్కడ ఎల్ఐసిలోను పాపకి నువ్వు అక్కడ ప్రతి నెల డిపాజిట్ చేసే ఆ పుష్పవతి అవి టయానికి ఓ 2 లక్షలు 3 లక్షలు వస్తాయి అని పాపకి పెళ్ళి అయ్యేటప్పటికి నువ్వు డిపాజిట్ చేస్తే ఒక 2 లక్షలు 3 లక్షలు వస్తాయి నువ్వురండి. ఏం వస్తాయి? అది ఉంటుందో ఊడిపోద్దో తెల్లదు. ఇక్కడ మనం ఏం పెట్టుబడి పెట్టలేదు సార్. ఇక్కడ నెంబర్ 1 అద్భుతమైన అవకాశం ఉంది. చూడండి, ఒక కాళ్ళు వాళ్ళు చేస్తున్నారు. చేతులు లేనోళ్ళు కూడా మన జూమ్ మీటింగ్లో చూపించారు. చేతులు లేనోళ్ళు కూడా
ఒక కాళ్ళు లేని వ్యక్తి, ఒక చేతులు లేని వ్యక్తి, కొళ్ళు లేని వ్యక్తి కూడా చేస్తున్నారు ఇందులో. ఏముంది జస్ట్ అక్కడ ఏమన్నా వెళ్ళి రాళ్ళు మోయాలా, బెడ్లు మోయాలా, అక్కడ ఏమన్నా వాళ్ళ దగ్గర పొద్దునుంచి సాయంత్రం వాళ్ళకి ఏమైనా సాకిరియా? ఏమీ లేదు, జస్ట్ 4 మాటలు. నువ్వు తెలుసుకున్న ప్రతిదీ కూడా మీటింగ్ అటెండ్ అవ్వాలండి. లీడర్ తయారు అవ్వాలంటే ముందు అక్కడ మనకి అద్భుతమైన అవకాశం ఉంది. మనకి లీడర్షిప్గా మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. నీకు ఏ డౌట్ ఉన్నా మనం తెలుసుకోవచ్చు. మనకి చక్కని మన డాక్టర్ సార్ చూడండి, డాక్టర్ గారు మంచి మీటింగ్లు పెడుతున్నారు మనకి. అద్భుతమైన ఇవాళ తుని పేరు చెప్తే డాక్టర్ దొరబాబు గారు అంటే మంచి అద్భుతమైన పేరు సార్కి. ఆ మహానుభావుడు ఎంతమందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఎంతమందికి ఆదాయాన్ని ఇస్తున్నాడు. ఇవాళ ఆ పేరు చాలదండి. ఇవాళ నేను కూడా ఎంతమందికో ఆరోగ్యాన్ని ఇస్తాను, ఎంతమందికో ఆదాయాన్ని ఇస్తున్నాను. ఇవాళ డబ్బులు రాలేదు అనకూడదండి. ఒక మొక్కలు వేస్తున్నాం, వెంటనే వస్తాయా? రావు. ఇది అలాగే ఓ బాబు ఉన్నాడు, బాబు పుట్టాడు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఎంత సాకిరీ చేయాలి సార్. చిన్నప్పటి నుంచి అప్పుడంటే నాకు తెలిసినంత మట్టుకి నా చిన్నప్పుడు జరిగిన స్టోరీలు, చూసిన స్టోరీలు మైండ్లో ఇప్పుడు కూడా చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు టైం అది అది కాదు నేను చెప్పడానికి. చిన్నప్పుడు నా చిన్నతనంలో బాబు పుట్టినా పాప పుట్టినా వాళ్ళకి తెల్లపిండి పెట్టేసి రుద్దేసేవారు. క్యార్ అని రుద్దేసినా కానీ ఏ నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు కాకుండా కాలిపోయి వేడి నీళ్ళు, మళ్ళీ మళ్ళీ అదే కాకుండా వాళ్ళకి అగ్గి కాసేవారండి. చేతులు ఆ నూనె వేసి రాసేసి రుద్దేసి కాసేసి ఎంత గట్టిగా మెల్ల వెనకాల జబ్బలు ఇలా వెనక ఈ వెనకాలకి 2 చేతులు కలిపి జోడి పెట్టేసి రుద్ది ఇచ్చేవారు. ఆ టైంలో అలాంటి టైం వాళ్ళకి ఇప్పుడు కంప్లైంట్లు అంటూ లేవండి. ఏ- దేవుడు చేస్తున్నాడు, అలా మంది తేడం. అదే అక్కడ బిజినెస్. అది రాను రాను ఇందులో కుకింగ్ ఆయిల్ చూడండి, నానా చెత్త కూడా ఇక్కడ ఆడతారు. ఒక్కొక్క మాసం దుకాణం కాడ ఒక్కొక్క డ్రమ్ము ఉంటుందండి. ఆ డ్రమ్ము ఈ చెత్త బుర్రలు, కాళ్ళు, పేగులు ఇవన్నీ నానా రకాలన్నీ కలిపేసి డ్రమ్ములో పడిచేస్తారు. ఆ డ్రమ్ములో పడిసిన సరే ఈ సరిగా ఏ 1 గంటకో 2 గంటలకి అప్పుడు బిజినెస్ డౌన్ అయిపోద్ది కదా. ఇంక అప్పుడు ఆ భోజనం చేసే టైంలో ఎవరు కొంటారండి? ఆ టైంలో చూడండి ఎక్కడ మాంసం దుకాణం కొట్ల కాడ కూడా ప్రతి ఒక్క దుకాణం కూడా 2, 3 డ్రమ్ములు ఉంటాయండి. ఈ ట్రాక్ అంతా కూడా హైదరాబాద్ వెళ్తుందా, ఢిల్లీ వెళ్తుందా, ఎక్కడికి వెళ్తుందా అనేది తెలదు. ఆయిల్, పామ్ ఆయిల్ అంటున్నారు, పామ్ ఆయిల్ అది. సన్ఫ్లవర్ అంటున్నారు, సన్ఫ్లవర్ అది. ఎక్కడున్నాయండి సన్ఫ్లవర్? పొద్దుతిరుగుడు తోటలు ఉన్నాయా? ఏడిచేనగ నూనె అంటున్నారు, ఏడిచేనగ నూనె ఉన్నాయి అక్కడ మనకి. నా చిన్నతనంలో కందిసేలు, మిరప తోటలు ఇవన్నీ ఉండి ఇప్పుడు అవి ఏమీ లేవు సార్. అంతా కల్తీ ఫుడ్డు. అది ఒక నూనె తయారు చేయాలంటే 3 కేజీలన్నర శనగపిక్కలు ఆడితే 1 కేజీ నూనె వస్తుందండి. మరి ఇందులో రైస్ బెనాల్ ఆయిల్ అంటే మరి అద్భుతంగా ఎక్కడ కనిపెట్టాడే సార్. మరి చాలా అద్భుతంగా నాకే రిజల్ట్ వచ్చింది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మన కంప్లైంట్ ఉన్న హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మన సత్యం మేడం గారు కూడా ఎక్కువ, సార్ మీరు అర్జెంటుగా కుకింగ్ ఆయిల్ మార్పించండి, లక్ష్మణ్ గారు మీరు అర్జెంటుగా ఆ సార్కి కుకింగ్ ఆయిల్ ఇప్పించండి అని అంటారు. ఎందుకంటే దీనివల్ల చాలా రిజల్ట్ ఉంది. ఒక నూనె మార్చండి చాలు, ఏమొద్దు. కంటిన్యూ వాడండి. బయట కొనుక్కుంటుంది ఇక్కడ కొనుక్కుంటున్నాం, మనకు పాయింట్లు వస్తున్నాయి, పీవీలు వస్తున్నాయి. మన ఆరోగ్యం ఏం కావాలి సార్? మనకి నెంబర్ 1 ఆరోగ్యం ఉంది. అలా పోతూ
ఒక్క 2-3 సంవత్సరాలు నాది కాదని నిలబడ్డం అంటే చూడండి. ఆ సార్ పేరు యూత్ ఐకాన్. అప్పుడు లాటరీ కప్ పక్కనే ఇంకొక ఆఫీస్లో మనం మీటింగ్ పెట్టారు. ఆ సార్ చెప్పారు, ఒక్క 1 ఇయర్ నిలబడండి, మీ తాతలు ముత్తాతల నైపుణ్యం చూస్తారని ఆ సార్ చెప్పడంలో నాకు అద్భుతమైన కనెక్ట్ అయింది. అలాగా ఒక 1 ఇయర్ 2 ఇయర్ నిలబడేటప్పటికి మనకి ఆటోమేటిక్గా మన టీం మనకే తయారైపోద్దండి. ఎవరో కూడా తెలదు. ఇప్పుడు నాకే తెలుస్తలేదు. నాకు ఈ ఫస్ట్ 6 లెక్కలే చూసుకున్నాను అంతే. దానికి ఆటోమేటిక్గా పెరిగిపోద్దండి. మనం ఫాలో అప్ చేయడమే. ఇప్పుడు మనం ఐడియా వేసుకుంటాం. ఐడియా వేసిన తర్వాత వాళ్ళకి ఐడియా వేస్తాం. ఐడియా వేసిన తర్వాత ఐడియా వేసేసాం ఆ సార్కి, ఎప్పుడో కొంటాడులే అనకూడదండి. 24 గంటలు లేదంటే 2-3 రోజుల్లో వాళ్ళకి ఐడియా వేసుకొని ఎంతో కొంత ప్రొడక్ట్ పండు అండి ఇది. ఈ పండు తినిపిస్తేనే ఆ పండు రుచి ఏటన్నా తెలుస్తుంది. చూడండి, ఒక తీర్థానికి వెళ్తాం. తీర్థానికి వెళ్తే అక్కడ ఖర్జూరం అమ్ముతారు. మేడం తీసుకోండి, మేడం తీసుకోండి అని ఏం చేస్తాడు, ఒక పిక్క పెడతాడు చేతిలో. తినండి మేడం, చూడండి మేడం అంటాడు. ఒక పండు తిన్న తర్వాత అది రుచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆ పిక్క తిన్న తర్వాత ఏమనిపిస్తుంది, 1 కేజీ అంత, 1/2 కేజీ, 1/4 కేజీ కొనుక్కుంటే బాగుంటుందని అప్పుడు కంపల్సరీ కొంటాం. అలాగా ముందు మనం ఐడియా వేయడం చూడకూడదండి. ఇప్పుడు ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి చెప్పచ్చు. ఇక్కడే చెప్పాలని లేదు, అక్కడే చెప్పాలని లేదు. ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియపరచాలా. నువ్వంటూ ఏంటన్నది అక్కడ ప్రూఫ్స్ మనం ఇవ్వాలా. సార్ లక్ష్మణ్ సార్ చెప్పారంటే అంత నమ్మకం లేకుండా చెప్తారా అని అప్పుడు వాళ్ళే వస్తారండి ప్రోడక్ట్ కొనుక్కోడానికి. అలాగా చూడండి, 2035కి కూడా డీమార్ట్లు, శ్రీమార్ట్లు, హోల్సేల్ షాపులు ఎగిరిపోతాయి నాకు తెలిసి వచ్చి. నేను ఐడియా వేసుకునేటప్పుడు మన డిఎల్సిపిలో 10 మంది 15 మంది ఉండేవారు. ఈరోజు 250 మంది 500 మంది సాల్తలేదు మన డిఎల్సిపి. మన మన ఆఫీస్ సాల్త్ వచ్చే సంవత్సరానికి డెఫరెంట్గానా మన ఆఫీస్ సరిపోతుంది. సార్ పెద్ద ఆఫీస్ పెడతారు మనకి, మన గురించి అయినా పెడతారు. ఆఫీస్ మార్చేస్తారు దర్బాజారు. మన అద్భుతమైన లీడర్లు తయారు చేసుకుంటున్నాం మనం. అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తాం. అద్భుతమైన అవకాశం ఉంది ఇందులో. మంచి లీడర్లు ప్రతి ఒక్కరు కూడా, దీంట్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఎంతో జన్మల జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మనకి ఈ అవకాశం రాదండి. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే టైం అంతా అయిపోయిన తర్వాత టైం చూడండి సార్ అంటారు, సార్ టైం ఒళ్ళు జలదరింత శ్వాస శరణం అదే మాలహేర స్వామి. మరి టైం మంచి టైం అండి ఇది. టైంని కొంతమంది జనాలు ఏంటంటే నాకు చాలేదు అంటే టైం వేస్ట్ చేయకూడదండి. ఎంత మనం యాక్టివ్గా ఉన్నాం, మనం ఏది కావాలనుకుంటున్నాం అదే మనకు భగవంతుడు ఇస్తాడు. చూడండి, ఒక టైంలో ఒక ఎగ్జాంపుల్ చిన్నది విషయం. ఒక బాబు పుట్టిన తర్వాత అమ్మ అంటది, మా అబ్బాయి పోరంబోకు ఎదవ అయిపోతాడు అంటే ఆడు అలాగే ఎదిగి పెద్ద అయ్యేటప్పుడు పోరంబోకుగానే తిరుగుతాడండి. ఒక అమ్మాయి అంటది, ఒక అమ్మ మా బాబు కోటేశ్వరుడు అవ్వాలంటాడండి, అవ్వాలంటదండి. కోటేశ్వరుడు అవుతాడండి. మా ఒక అమ్మ అంటది, మా అబ్బాయి దొంగ ఎదవ అయిపోతాడంటే అది దొంగ ఎదవనండి. దొంగ ఎదవలాగే తయారవుతుంది. మనం నెగిటివ్ ఆలోచించకూడదండి. పాజిటివ్ ఫాస్ట్ యాక్టివ్గా ఉండాల. ఏదైనా పని చేస్తున్నామంటే ఎస్ అక్కడికి వెళ్తే మన పని అవుతుంది. ఏదైనా మనం చేయాలండి. మనం చేయలేని భగవంతుడు మనకేమిస్తాడో మనం చెయ్యి.
మనం అక్కడ చేసి చూపించాలా. ఎస్, మనం అక్కడ వెళ్తున్నాం, ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాం, నీకు తెలుసున్నది చెప్పండి. కొత్త వాళ్ళకి ఎవరికి తెలదు. మనం ఏం చెప్పినా వింటారు వాళ్ళు. ఒకవేళ తెలుసున్న పర్సన్ ఉంటాడు, అప్పుడు మనకన్నా అప్లైనర్లు ఉన్నారు, మంచి లీడర్లు ఉన్నారు. సార్ రవికృష్ణ సార్, మాకు ఈ సలహా ఇవ్వండి, ఇక్కడ ఈ సార్ అడుగుతున్నారు, మాకు తెలలేదు, ఒకసారి సార్ తోటి మాట్లాడంటే మాట్లాడుతున్నారు. రమణ మేడం గారు, కొద్దిగా మాట్లాడండి మేడం, ఈ సార్ ఏదో అడుగుతున్నారు అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. మనకి ఎంతకన్నా ఏముందండి, మన అప్లైనర్ మనకి తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు. కనుక మనకి ఇంకంతకైనా చక్కని అవకాశం ఇంకేది ఉందండి. ఇవాళ ఒక ఇంట్లో ఫ్యామిలీ ఉందంటే తల్లి తండ్రులకే పొత్తులు ఉండవు, భార్య పెళ్ళానికే, మొగుడు పెళ్ళానికే పొత్తులు ఉండవు. మా అన్ని ఎలా పోతే నాకెందుకులే అని ఆలోచిస్తారు. ఇక్కడ మన ప్లాట్ఫారం అది కాదండి. మనం మంచిగా ఉండి మనం మంచిగా చేయాలండి, వాళ్ళు మంచిగా తయారు చేయాల. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎమ్మ సార్ చెప్తారు, మీ ఇక్కడ మీ సక్సెసే మా సక్సెస్ అన్నాడు చూడండి, ఒక అద్భుతమైన అవకాశం. ఇక్కడ మీ సక్సెసే నా సక్సెస్, ఇక్కడ మా సక్సెస్ అంటున్నాడండి. అందుకని మనం డౌన్ లైన్ గెలిపించుకుంటే మనం సక్సెస్ అవుతామండి. అలాగే మన డౌన్ లైన్ కల్పించాలి, కానీ మా సారే చూసుకుంటారంటలే అని వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళు అక్కడే ఉంటారండి. వాళ్ళు కూడా ముందుకు రావాలా. ఎస్, ఆ సార్ చేసుకుంటున్నారు, ఆ సార్ చేసుకున్నప్పుడు నేనెందుకు చేయకపోలా. ఆ సార్ 10 మంది జాయిన్ చేసుకున్నారు కదా, నేను కనీసం ఒక 5 జాయిన్ చేసుకుంటానన్న కృషి పట్టుదల ఉండి ఒక 5 జాయిన్ చేసుకుంటే అప్పుడు మనకి ఎలా ఉంటుంది. ఎస్, ఆ ఆ సార్ ఒక 10 మందిని జాయిన్ చేసుకోలేకపోయాడు, ఒక 5 జాయిన్ చేసుకున్నాడు కదా అని. సారీ లీడర్, ఏమనుకోవద్దు సార్. మీకు వాయిస్ వినిపిస్తుందా సార్, భూపత్ సార్? వాయిస్ వినిపిస్తుంది సార్, కన్క్లూడ్ చేయండి, టైం అయింది. ఓకే సార్, ఓకే సార్. నాకు మరి ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు ఓకే, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మరి చిన్నలకి పెద్దలకి అంత అద్భుతమైన ప్లాట్ఫారం, ఇంత జూమ్లో అటెండ్ అవ్వని చిన్నలకి పెద్దలకి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మంచి లీడర్లుగా ఉండి మమ్మల్ని మీరు మంచి ముందుకు నడిపించుతారని నేను ఫస్ట్ టైంగా నేను ఇదే చెప్పడం. ఏమన్నా తప్పులు ఒప్పులు ఉంటే క్షమించండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, మీ యొక్క డ్రీమ్ అండి. నా యొక్క డ్రీమ్ అంటూ నేను దూసుకుంటూ వెళ్ళిపోతాను సార్. నా సక్సెస్ నా వెనకాల పరిగెట్టుకుంటూ వస్తుంది సార్. నేను నాకు డ్రీమ్ తోటి పని లేదు సార్, నాకు డ్రీమ్ అంటూ ఉంటుంది, లేదని కాదు సార్. నేను డ్రీమ్ చెప్పను, వచ్చి జనవరి జూన్ కల్లా మా బాబు పుట్టినరోజుకి అండి కారు తీసుకున్నాను. ₹1,00,000 శాలరీకి వెళ్ళాలని నేను గోల్ పెట్టుకుని నేను బిజినెస్ చేసుకున్నాను. ఈ రోజు మేకలు కూడా అమ్మేయడం కారణం అదే సార్. 1,00,000 కారు తెచ్చి తీసుకుంటే వరకు నా జర్నీ ఆగదు సార్. తిండైనా మానేస్తాను కానీ జర్నీ ఆపను సార్. అంత సక్సెస్ ఉంది దీంట్లో. 3 తరాల జర్నీ సార్, ఇది 3 తరాల సెక్యూరిటీ. మన రవికృష్ణ సార్ అంటారు, ఇప్పుడు మనం నిలబడితేనే మనం సక్సెస్ అవుతామంటారు. అదే మీ అందరి సపోర్ట్ వల్లే నాకు, మీ అందరి బ్లెస్సింగ్ వల్లే నాకు డౌన్ లైన్ అప్ లైనర్ మంచి లీడర్లు, మంచి నాకు లైఫ్ లైన్స్ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు సార్ మీరు. నేను ఒక ఆఫీస్లోకి వచ్చినప్పుడు కూడా మీరు రవికృష్ణ సార్ నాకు ఐడి ఈడు రాకపోయినా కానీ చక్కగా నాకు ఏదో నాకు హెల్ప్ చేస్తున్నారు. చాలా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అలాగే ప్రతి ఒక్కరికి హెల్పింగ్ ఉంది దీంట్లోనూ. మనం ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపిస్తూ ముందుకు నడుపుతామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఏమన్నా తప్పులు ఒప్పులు ఉంటే క్షమించండి. ఏదో మరి నేను చదువుకోలేని వ్యక్తిని, ఈరోజు తప్పే చెప్పానో తెలదు, రైటే చెప్పానో తెలదు. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ జర్నీ అండి. మీ యొక్క జర్నీ కానీ మీ యొక్క డెడికేషన్, అదేవిధంగా మీరు చెప్పే వాయిస్ కానీ సో రియల్లీ ఇన్స్పిరేషన్ సార్. సో మిగతా వాళ్ళందరికీ ఎవరైతే చిన్న చిన్న స్ట్రగుల్స్కి ఆగుతున్నారో వాళ్ళందరికీ కూడా మీ యొక్క జర్నీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఈరోజు మీ మీటింగ్ అనేది వాళ్ళందరూ కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ తిరిగి మీటింగ్ మీద వెస్టేజ్ మీద ఫోకస్ చేయడానికి ఒక మంచి అవకాశం అనేది మీరు మీ మాటల ద్వారా నాకు మంచి మెసేజ్ అనేది ఇచ్చారండి. సో అదేవిధంగా మీరు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదండి. మీ యొక్క జర్నీ షేర్ చేశారు, అదేవిధంగా ఎక్కడా మిస్టేక్స్ అనేవి ఏమీ లేవండి. సో రియల్లీ ఇన్స్పిరేషన్ స్టోరీ సార్. అదేవిధంగా మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మీరు మాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు. మీకు కూడా థ్యాంక్స్ సార్. సో థ్యాంక్ యూ అలాగే సార్. సార్ ఇందులో ఓకే సార్, ఇందులో ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, మనం ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు సార్. ఇందులో డబ్బులు కట్టించి ఏమో ₹1,00,000 కట్టిందామా, 2,00,000 కట్టిందామా, కనీసం ₹50 కూడా కట్టించలేదు సార్. కంపెనీ మహానుభావుడు ఫ్రీగా ఐడియా వేసుకోమంటున్నాడు, మనకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకోమంటున్నాడు, మనకు నప్పితే ఒక ఆరుగురికి షేర్ చేసుకోమంటున్నాడు సార్. అంతే, థ్యాంక్ యూ. ఇందులో ఏమి ఎవరిని ఫోర్స్ చేయమని లేదు సార్. అలా బతిమాలి 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 అడిగితే 10 సార్లు అడిగామనుకోండి, అంటే నేను ఎప్పటికొచ్చి ఎవరిని బతిమాలలేదు సార్, చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎస్, మా సార్ చెప్పాడు కదా, మా మాయ చెప్పాడు కదా అని అన్నీ ఆధార్ కార్డు తెచ్చి ఐడియా వేసుకుంటున్నారు, ప్రోడక్ట్ వాడుకుంటున్నారు. అలాగే ఉంది తప్ప నా జర్నీ నేను ఎవరిని 10 సార్లు ఫోన్ చేసి బతిమాలడం, 10 సార్లు మీటింగ్ రండి అనలేదు సార్. ఇది చక్కని అవకాశం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ మిగతా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చే ముందు మన సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ సార్, రవికృష్ణ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ వినిపిస్తుందా మార్నింగ్ సార్? సార్. లక్ష్మణ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అబ్బా, ఇంత ఇంత ఎంత నాలెడ్జ్ ఉంది లక్ష్మణలో. ఆ సూపర్ 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 సూపర్, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది మీటింగ్ అంతా కూడా. థ్యాంక్ యూ ఎక్సలెంట్ జర్నీ, థ్యాంక్ యూ సార్. మీరు చాలా సార్ బాగుంది లక్ష్మణ, నిజంగా. సార్ మీరు ఆఫీస్లో ఒకసారి అడిగారు, లక్ష్మణ నీ జూమ్ ఎప్పుడు ఇస్తామని. సార్ మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు నేను రెడీ అన్నాను కదా సార్. ఎస్, నిజమే, రియల్లీ. ఎందుకంటే లీడర్స్ ఒక్కసారి అందరూ కూడా ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులే. ఎందుకంటే లక్ష్మణ జర్నీ చాలా ఇన్స్పైరింగ్ జర్నీ. నిజంగా తన మాటల్లో మీరు జూమ్ అంతా వినుంటారు, ఎంతో ఆత్మవిశ్వాసం, అంటే కాన్ఫిడెన్స్. నేను 100% సక్సెస్ అవుతాను, 100% సక్సెస్ అవ్వగలననేటువంటి ఆ మాటలో కానీ, ఆ చూపులో కానీ, ఆ ప్రవర్తనలో కానీ నాకు ఎప్పుడూ కనిపిస్తుంది. అందుకే నేను జూమ్ కావాలని అడిగిన వెంటనే ఎస్ సార్ నేను ఇస్తాను అని అద్భుతమైన జూమ్ ఇవ్వడం జరిగింది. ఒకటి, ఈరోజు జూమ్ ద్వారా లక్ష్మణ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ఏ పైనైనా సరే ఇష్టపడి చేయాలి, కష్టపడి కాదు. ఎందుకంటే ఆ మాటల్లో ఎంతో ఇష్టం లేకపోతేనే కానీ ఇంత బిజినెస్, ఇంత తన బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడం కానీ, లేదంటే డ్రీమ్ పెట్టుకోవడం కానీ, వెస్టేజ్ పట్ల ఎందుకంటే ఇంకొక గ్రేట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు ఎక్కడ మీటింగ్ జరిగినా ఆ మీటింగ్ లో లక్ష్మణ ఉంటారు. ఎప్పుడు జూమ్ మీటింగ్ జరిగినా ఆ జూమ్ మీటింగ్ లో లక్ష్మణ ఉంటారు. అంటే ఏం చేస్తున్నారు లక్ష్మణ? నేర్చుకుంటున్నారు. సో అందువల్ల Yes, sir. మేకలు కాసేవారా, మేస్త్రి పని, అవన్నీ మనకి సెకండరీ. అవన్నీ అది దాంతో సంబంధం లేకుండా వెస్టేజ్ అనేది ఒక కొత్త కొత్త జీవితంలోకి వచ్చినట్టు కొత్త సబ్జెక్ట్. దాన్ని ప్రతి మీటింగ్ ద్వారా నేర్చుకుని ఈరోజు ఆ మాటల్లో ఎంతో కాన్ఫిడెన్స్ కనిపించింది. ఎందుకంటే ఆ నమ్మకమే వెస్టేజ్ లో బ్రాంజ్ చేసింది. త్వరలో స్టార్ చేయబోతోంది, త్వరలో క్రౌన్ చేయబోతోంది, 1 lakh కొట్టబోతోంది, 5 lakhs కొట్టబోతోంది. ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి పాండు సార్ ఉన్నారు, ఆయన ఒక కండక్టరు. అలాగే బీబీ మేడం ఉన్నారు, ఒక ఆయా.
సో అందరూ మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు మన లక్ష్మణ ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ ఏంటంటే డ్రీమ్‌ని బట్టి పనిచేస్తే లీడర్లు కాబట్టి ఖచ్చితంగా విఎంసీఎం మెంబర్ కూడా 100% అవుతారు. సో రియల్లీ చాలా బాగుంది లక్ష్మణ. మీరు చాలా బాగా మాట్లాడారు. అంటే థ్యాంక్ యూ సార్ ఇవన్నీ థ్యాంక్ మనసు ఈవెన్ ట్రైనింగ్ అది ఇవ్వరండి ఇలాంటి వాటికి. మనసులో ఏముంటే అదే చెప్తారు. సో మనసులో ఎస్ సార్ మైండ్ లోనే ఏదైతే రన్ అవుతుందో అదే చెప్పడం జరిగింది. సో ఒకటే, ఏదైతే నేర్చుకున్నారో అది 100% అద్భుతంగా ఉంది. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు వెస్టేజ్ వదలకుండా ప్రతిరోజు పనిచేస్తే 100కి ఎస్ సార్ 200% మన వెస్టేజ్ లోకి ఎందుకు వచ్చి సక్సెస్ అవుతారు. ఎందుకంటే వెస్టేజ్ లైఫ్ మార్చేటువంటి సబ్జెక్ట్. చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అని ఈజీగా అనలేదండి, ఈజీగా పెట్టలేదు క్యాప్షన్ మన కంపెనీ. చూడండి ఈరోజు లక్ష్మణ లైఫ్ లో ఎంత చేంజెస్ వచ్చాయో. అసలు బ్యాక్ హిస్టరీకి ఇప్పుడు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఒక అద్భుతమైన లీడర్ చదువు ఎందుకు, చదువుతో సంబంధం ఎందుకు, చదువుకున్న లీడర్ కన్నా బ్రహ్మాండంగా మాట్లాడారు. ముందుకు రావడం చాలా గొప్ప. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ వెస్టీస్. అద్భుతం, నో డౌట్. వచ్చే June 2 కల్లా మీ కార్ ఓపెన్ చేయాలి లక్ష్మణ. మరి దానికి తగ్గట్టుగా ఎస్ ప్లాన్ సార్ ఎస్ చేసుకోండి సార్ అంతే. ఎస్ సార్ ఇంకా 100% ముందుకి మంచి మంచి అయిపోయింది జూమ్ అంతే. ఇస్తానండి ఓకేనా? నేను. మంచి జూమ్ ఇస్తానండి. ఇంకా ముందు వేరే సెక్షన్ లో మంచి సెక్షన్ ఇస్తాను సార్ ప్రతి ఒక్కరికి కూడా. తప్పకుండా. వెరీ గుడ్ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు పేరున ప్రతి ఓకే, ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ వెస్టేజ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ మిగతా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం అంటే ప్రతి ఒక్కరూ షార్ట్ అండ్ స్వీట్గా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ మేడం, రమణమ్మ మేడం. Good morning, sir. Thank you, sir. Bhupat sir, thank you, sir. Ravi Krishna sir, good morning. Good morning, Lakshmana garu. Good morning, all leaders అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మణ గారు, ఈరోజు థ్యాంక్ యూ మీరు చాలా నిదానంగా చాలా చాలా చక్కగా చెప్పారండి. చెప్పిన థ్యాంక్ ప్రతి యూ మేడం. పాయింట్ కూడా మీరు హార్ట్ఫుల్గా వస్తున్నాయండి ఆ మాటలన్నీ కూడా. మీరు ఏ మీటింగ్కి ఎప్పుడు రమ్మన్నా సరే మీరు ఫ్యామిలీతో వస్తారండి. నిజంగా ఎంత బిజీ షెడ్యూల్లో అన్నా సరే పిల్లలు ఇంటి దగ్గర చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా ఇంటి దగ్గర ఉంచి మీటింగ్ స్టార్టింగ్లో కూర్చుంటారు, మీటింగ్ ఎండింగ్ అంటే లాస్ట్కి వెళతారండి ఇంటికి. అది ఏ రాత్రి అవుతుంది అనేది కూడా చూడరండి. అంటే పనియే ప్రత్యక్ష దైవంగా మీరు వెస్టీజ్ని పూజించి చేస్తున్నారు సార్. మీరు ఖచ్చితంగా మంచి సక్సెస్ అయితే 100% తీసుకుంటారు. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ వెల్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సత్యవతి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం, స్టార్ డైరెక్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. భూపత్ సార్, లక్ష్మణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్, చాలా చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ చదువు రాదు అనే పదం అయితే మీకైతే వాడడానికి అయితే ఏం లేదండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా నీట్గా క్లారిటీగా, అంటే మనసులో నుంచి ఏ మాటలు అయితే వస్తాయో అలానే మాట్లాడారు సార్. మీరు చాలా థ్యాంక్ యూ బాగా మేడం. మాట్లాడారు. నిజంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే విధంగా మాట్లాడారండి. మధ్యలో తడబట్టం కానీ అదే కంగారుగా మాట్లాడటం కానీ ఏమీ లేదు సార్. నిజంగా చాలా సూపర్గా మాట్లాడారు. ఆ, అలానే మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు సార్. మీ డ్రీమ్స్ అయితే ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయండి. ఎందుకంటే మీరు అన్ని విషయాలు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారండి. డ్రీమ్ లేదంటూనే, నాకేం డ్రీము లేదంటూనే డ్రీమ్ చక్కగా చెప్పారు. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్. మేడం. వెళ్తండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సత్యవతి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. డైమండ్ డైరెక్టర్ సత్యవతి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. భూపత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి.
రవికృష్ణ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ లక్ష్మి గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సెషన్ ఇచ్చారు సార్. ఎందుకంటే అది మీరు ఏదైతే చేశారో అదే చెప్పారు సార్. ఎందుకంటే ఈ రోజు డబ్బులు వస్తున్నాయా లేదన్నది ఏ రోజు కూడా జాయిన్ అవనే మరుసటి రోజు నుంచి కూడా ఏ రోజు కూడా మీరు వెనక తిరిగి చూసేదే లేదు సార్. నిజంగా ఫ్యామిలీతో మీ వెనకతలు ఎన్ని ఉన్నాయో మాకు తెలుసండి. ఎందుకంటే ఏదో రోజు సక్సెస్ అయితే ఉంది అనేసి 1000 రూపాయలు పనికి వెళ్తే 1000 రూపాయలు వస్తాయి సార్. అది కూడా మీరు చూసుకోకుండా ఏ రోజు ఎక్కడ మీటింగ్ ఉందన్నా 2 సార్ అంటే వెనక్కి తిరిగి చూడకుండా సరే మేడం అంటారు కానీ ఇంక రెండోది మీరు చెప్పడం ఇప్పుడు వరకా లేదు సార్. ఎవరైతే అప్లైన్ మాట ఓకే అంటారో వాళ్ళైతే సక్సెస్ కన్ఫర్మ్ గా అవుతారండి. మీరు ఏదైతే డ్రీమ్స్ మేడం గారు మీరు పెట్టుకున్నారో మీ పిల్లలు ఉన్నతంగా ఉండాలని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదంతా కూడా మీకు వచ్చినందుకే ఆ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు సార్. గ్రేట్ లీడర్ సార్ మీరు. అది అక్కడ చదువు ఉందా లేదనేది కాదు సార్. అందరూ చదువుకున్న వాళ్ళ కొంతమంది చూడండి సార్ రీసెర్చ్ చేస్తారు. చేసిన వాళ్ళు అక్కడే ఉంటారు సార్. మనకులాంటి వాళ్ళు ఏమీ తెలియలేని వాళ్ళే ఇందులో వస్తామండి. మన అప్లైన్ ఏదైతే చెప్తారో అది చేసుకుంటూ పోతే సక్సెస్ అనేది కన్ఫర్మ్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డెఫినెట్ గా ఇందులో సక్సెస్ ఉంది మేడం. సక్సెస్ అవుతాం మేడం మనం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. అజయ్ మనకండ్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ అండి. అరుణ మేడం గుడ్ మార్నింగ్ మేడం. అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్ గారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ అండి లక్ష్మణ్ గారు. వెరీ వెరీ చాలా గుడ్ చాలా మార్నింగ్. ఎక్సలెంట్ బాగున్నారా సార్. మేడం? బాగున్నాం సార్. సూపర్ సార్. చాలా చాలా చక్కగా చెప్పారు. మీ వృత్తిని అంటే అక్కడ చాలా అది మన పంటతో సమానం సార్. అక్కడ ఎంత ఎస్ సార్. లాభం ఉంటుంది, కష్టము ఉంటుంది, లాభము కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మీరు మీకు యూనివర్స్ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. వెస్టేజ్ అనేది మీరు ఒక ఎక్సలెంట్ లైఫ్ని, లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని ధైర్యం చేసి వచ్చారండి. మీరు ఏదైతే నమ్మారో అది మొత్తం ఉందండి మన వెస్టేజ్లో. ఒక 3 సంవత్సరాలు కష్టపడితే లగ్జరీ లైఫ్, కారు, ఇంకా హౌస్ ఫండ్, ఇంకా ట్రావెల్, మనం ఇతర దేశాలు వెళ్ళే అవకాశం గౌతమ్ బాలి సార్ గారు అందరికీ ఇచ్చారండి. అందరూ సమానం అనేది మనం ఇక్కడ నిరూపించుకోవచ్చు. నిలబడాలి, కనబడాలి. ఇది మీరు చేస్తున్నారు. సక్సెస్ 100% మీరు తీసుకుంటారు సార్. విష్ యూ వెల్ సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. శ్రీదేవి మేడం గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ గుడ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్ గారు. సార్ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ సెషన్ సార్. నిజంగానే మీ చెప్పిన ప్రతిదీ కూడా ప్రొడక్ట్ ఏంటి, ప్రతిదీ మీరు వాడిన మేడం గారికి వాడిచ్చింది ఏంటి అన్ని కూడా ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్ సార్. మీ మేడం గారు మీరు కూడా ప్రతి మీటింగ్ కి ఎప్పుడూ కూడా ముందే ఉంటారు. నిజంగా మీ ఇద్దరు కూడా కమిట్మెంట్లతో చేస్తున్నారండి. ఎక్సలెంట్ అండి. ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్ లాస్ట్ కాల్ అండి. దుర్గాలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. హరికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు దుర్గాలక్ష్మి సార్. నేను రామచంద్రపురం నుంచి మాట్లాడుతున్నానండి. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా? బాగున్నాను సార్. ఓకే చాలా మేడం. థ్యాంక్ యూ. అందరికీ మన ఏంటంటే జూమ్ వాళ్ళు ఎవరైనా ఒకరు మారుతారో, ఎవరో ఒక్కరు మారినా చాలు అని అంటాం కదా సార్ ప్రతి మీటింగ్ లోని. అలాగే ఈ రోజున్న జూమ్ లో మీ సెషన్ కి ఒకరు మారినా చాలు సార్. చాలా ఎక్సలెంట్ గా మంచిగా చెప్పారు.
ఇందులో ఉంది, నేను సక్సెస్ సాధించాలని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు సార్. తప్పకుండా మీకు సక్సెస్ వస్తుంది సార్. మీ మేడం గారు మీరు కూడా ఎక్కడ వచ్చినా అందరినీ చాలా నవ్వుతూ బాగా పలకరిస్తారు సార్. ఎవరు ఏంటని తెలియకపోయినా మేడం గుడ్ మార్నింగ్ మేడం అంటారు. నాకు కూడా ఒకసారి ఫీల్డ్కి కూడా వచ్చారు మీరు, చాలా బాగా చేశారు అక్కడ నాకు. థ్యాంక్ యూ సార్. ఓకే. అలాగే మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని తొందరలోనే నెరవేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో థ్యాంక్ యూ సార్ లక్ష్మణ్ గారు, ఈరోజు మాకు మంచి సెషన్ ఇచ్చారండి. మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆ లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంత చక్కగా